ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే బోత్ నియోజకవర్గంలో బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇచోడ మండల కేంద్రంలోని రాయల్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల నుంచి దాదాపు 7,000కు పైగా నిరుద్యోగ యువతీ యువకులు తరలివచ్చి ఈ జాబ్ మేళాలో పాల్గొన్నారు. దాదాపు 60కి పైగా ఎంఎన్సీ కంపెనీలు ఈ జాబ్ మేళాకు తరలి వచ్చాయి. ఆదిలాబాద్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి జోగు రామన్న, అలాగే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మి, ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి జాన్సన్ నాయక్ ముఖ్య అతిథులుగా హాజరై ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను జోగు రామన్న, ఎమ్మెల్యే కోవలక్ష్మి, జాన్సన్ నాయకులు అభినందించారు. అనంతరం బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ తన నియోజకవర్గంలో నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి ఉద్యోగాలు అవకాశాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఈ జాబ్ మేళకు నియోజకవర్గ పరిధిలోని నిరుద్యోగ యువకులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అలాగే పెద్ద ఎత్తున అనూన్య స్పందన లభించిందని, అందరికీ ఉద్యోగాలు కల్పించాలన్న లక్ష్యంతో ఈ జాబ్ మేళాను ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఓ ఏటీఎం సెంటర్లో భారీ చోరీ జరిగింది. రామ్నగర్లో ఉన్న ఎస్బీఐ ఏటీఎం సెంటర్పై అర్ధరాత్రి సమయంలో గుర్తులేని దుండగులు ఏటీఎం సెంటర్ను ధ్వంసం చేసి దాదాపు 14 లక్షల రూపాయలు చోరీ చేసినట్టు పోలీసులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే ఎస్బీఐ సెంటర్ ధ్వంసమైన ప్రాంతాన్ని డీఎస్పీ జీవన్ రెడ్డితో పాటు పోలీసు అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఈ చోరీకి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి త్వరలోనే దొంగలను పట్టుకుంటామని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో పాటు ఏటీఎం సెంటర్ను కూడా ధ్వంసం చేశారని, అలాగే చుట్టుపక్కల కూడా విద్యుత్ సరఫరాను సైతం నిలిపివేసి చోరీకి పాల్పడ్డారని, త్వరలోనే దొంగలను ఖచ్చితంగా పట్టుకుంటామని జీవన్ రెడ్డి తెలిపారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే నిర్మల్ జిల్లా కేంద్రంలోని ధర్మసాగర్ చెరువు FTL పరిధిలో అక్రమంగా నిర్మించిన ఓ బిల్డింగ్ను మున్సిపల్ అధికారులు సీజ్ చేశారు. అనుమతులు లేకుండా పై ఫ్లోర్లో నిర్మించిన పెంట్ హౌస్కి సంబంధించిన పిల్లలను సైతం ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ప్రస్తుతం తాత్కాలికంగా ఈ బిల్డింగ్ను సీజ్ చేశామని, పూర్తి విచారణ తర్వాత ఈ బిల్డింగ్పై తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే ముదోల్ మండలం తరోడా గ్రామంలో గ్రామస్తులు తాగునీటి కోసము ధర్నా రాస్తారోకో చేపట్టారు. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా గత 15 రోజులుగా కూడా తమకు పూర్తిగా నల్లాల నుంచి నీటి సరఫరా బంద్ అయిందని అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోకపోవడంతో భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా తాము రోడ్డుపై ధర్నా రాస్తారోకో చేపట్టినట్టు గ్రామస్తులు తెలిపారు. కాలిబిందెలతో మహిళలు రోడ్డుపై బైఠాయించారు. దీంతో నిజామాబాద్ బైన్సా రోడ్డులో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. వెంటనే అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే తమ గ్రామంలో తాగునీటి సరఫరాను పునరుద్ధరించాలని, లేని పక్షంలో తమ ఆందోళన మరింత తీవ్రతరం చేస్తామని మహిళలు హెచ్చరించారు.